ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. చాలా చర్చెస్లో మాస్ వెళ్తారు. మాస్ అంటే కొన్ని వేల మంది వెళ్తుంటారు ఆ చర్చెస్కి. అవి చర్చెస్ కాదు, ఫంక్షన్ హాల్స్లో ఉంటాయి. అయితే ఇంతమంది అట్రాక్ట్ కావడానికి ఏదో రీజన్ ఉంటుంది వెనుక. పెద్దవాళ్ళు ఏం పెద్ద గ్రేట్ ప్రీచర్స్ కాదు, లేకపోతే గ్రేట్ భక్తి ఉన్న వాళ్ళు కూడా కాదు. కొన్నిసార్లు ఫాల్స్ మెరకల్స్ అవి చేస్తుండొచ్చు, కానీ ఏమి చేయని వాళ్ళ దగ్గర కూడా చాలామంది పోతుంటారు. సో వీళ్ళ వెనుక ఏముంటుంది అని అంటే, యాక్చువల్గా వాళ్ళు కూడా వైట్ విచ్ క్రాఫ్ట్ చేస్తుంటారు. అంటే చేతబడిని ఆశ్రయిస్తారు. వాళ్ళు ఆ పవర్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు చేసే పూజలు మనకు చెప్పేదేమో పాస్టర్లు, బయట కనపడేదేమో వాళ్ళు పాస్టర్లు, కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మాత్రం అన్ని పూజలు, మంత్రాలు, తంత్రాలే ఉంటాయి. తర్వాత వాళ్ళ కింద చాలామంది డెవిల్ స్పిరిట్స్ ఉంటాయి. వాళ్ళ డెవిల్ స్పిరిట్స్ని మనుషుల మీదకి పంపిస్తారు. సో అవి ఏం చేస్తాయంటే వాళ్ళను అవే వచ్చి వీళ్ళని తీసుకెళ్తాయి. మళ్ళీ పికప్ డ్రాప్ రెండూ జరుగుతాయి. అవి మనం వద్దనుకున్నా కూడా మనం వెళ్తుంటాం, ఓకేనా. సో అదేదో ట్రాన్స్లో పొయ్యి వచ్చినట్టే ఉంటుంది. పొయ్యి వచ్చేంత వరకు నెమ్మది ఉండదు. సో అవి ఆ డీమన్స్, వాళ్ళు పంపే డీమన్స్, ఆ దయ్యాలు అవి ఏం చేస్తాయంటే మనల్ని తొందర పెట్టి తీసుకెళ్ళిపోతాయి. అవే తీసుకొని ఇంటికి తీసుకొని వస్తాయి. సో ఇలాంటి విచ్ క్రాఫ్ట్ జరుగుతుంటుంది కాబట్టి అటువంటి ప్లేసెస్కి మనం ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఆ పవర్లోకి వెళ్ళిన తర్వాత ఎవ్వరు కూడా ఏం చేయలేరు. ఆ మత్తు దిగాలంటే 2 ఏళ్ళైనా పడుతుంది. కాబట్టి ఎంత తొందరగా మనం గుర్తుపడితే అంత మేలు. సో ఇంతమందిని మాస్ అట్రాక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఇంకా ఖచ్చితంగా దుష్ట పవరే ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఇలాంటి చర్చెస్ దగ్గరికి, ఇలాంటి చర్చిలు అనబడే వాటి దగ్గరికి మీరు వెళ్ళకుండడమే మేలు. ఇంకోటి, చీకట్లో వర్షిప్ చేపిస్తున్నారు, అది కూడా చాలా తప్పు. దేవుడు వెలుగై ఉన్నాడు, మీరు ఎందుకు చీకటి పెట్టుకుంటారు? నైట్ క్లబ్లో అవి ఆ పాటలు పాడుతుంటే పాముల్లాగా ఊగడం చూడండి, తెలిసిపోతుంటుంది మనకే. ఆ క్లబ్లలో కూడా అట్లా జరుగుతుందో లేదో. సో చర్చెస్ హ్యావ్ బికమ్ నైట్ క్లబ్స్ అండ్ దే ఆర్ యూజింగ్ విచ్ క్రాఫ్ట్, చేతబడి శక్తులను వాడి దయ్యాలను పంపిస్తున్నారు. కాబట్టి ఇలాంటి చర్చెస్కి మనం ఎంత దూరంగా ఉంటే అంత మేలు. లేకపోతే కొన్ని రోజులకు వాళ్ళు మనల్ని సాక్రిఫైస్ కూడా చేసేస్తారు ఆ సాతాన్లకు. ఆ డెవిల్, ఆ సాతాను, ఆ చర్చిలో ఉన్న ఆ దుష్ట పవరు వాళ్ళని ఎన్నుకున్నది. ఆ పాస్టర్స్ని ఎన్నుకున్నాడు సాతాను. అనేకులను త్రోవ తప్పించడానికి వాళ్ళను ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న వాళ్ళ వెనుక మనం కూడా పోయామనుకోండి, మనల్ని దేవుడు కూడా కాపాడలేడు. కాబట్టి ఇంతవరకు జరిగిన నష్టం చాలు అని మనము కళ్ళు తెరిచి అలాంటి చర్చెస్ నుంచి రన్ అవే, పారిపోదాం. దేవుడు అందరికి సాయం చేయను గాక. ఆమేన్.